సహస్రారం గురించి చెప్పుకుంటున్నాం. దాని గురించి చెప్పింది దాంట్లో ఇట్స్ డన్స్ ఫిజికల్ ఎక్స్టర్నలైజేషన్ ఇది పీనియల్ గ్లాండ్ ఆఫ్ ది హెడ్. పీనియల్ గ్లాండ్ దాని గురించి మనం చెప్పుకున్నాం. దీనికి సంబంధించినటువంటి పీనియల్ గ్లాండ్ పీనియల్ గ్లాండ్ అది ఎక్కడ ఉంటుందో కూడా చెప్పాను. పుట్టగానే ఈ గ్లాండ్ పనిచేస్తూ ఉంటుంది, అంటే సహస్రారం పనిచేస్తూ ఉంటుంది. తర్వాత కొంత వయసు వచ్చేసరికి అది నెమ్మదిగా డార్మంట్ అయిపోతుంది, అంటే పని చేయటం తగ్గిపోతుంది. ఇన్ ద ఫైనల్ స్టేజెస్ ఆఫ్ డివైన్ ఎక్స్ప్రెషన్ ఇన్ మ్యాన్. మళ్ళీ అది ఎప్పుడు వస్తుంది? మానవుడి యొక్క పరిపూర్ణత అనేది అయిన తర్వాత పరిపూర్ణ దశకు వచ్చినప్పుడు దాని యొక్క పూర్తి వికాసము ఉండును. ఫైనల్ స్టేజెస్ ఆఫ్ డివైన్ ఎక్స్ప్రెషన్ ఇన్ మ్యాన్ ఇట్ అగైన్ కమ్స్ ఇన్ టు యాక్టివిటీ. మళ్ళీ తిరిగి యాక్టివిటీలోకి అది వస్తుంది. వచ్చిన తర్వాత పరిపూర్ణత అనే స్థితికి వచ్చినప్పటికీ అప్పుడు ఇది మళ్ళా పనిచేస్తూ ఉంటుంది. ఇట్ అగైన్ కమ్స్ ఇన్ టు యాక్టివిటీ అండ్ యూస్ఫుల్నెస్ యాజ్ ది ఏజెంట్ ఫర్ ది అకాంప్లిష్మెంట్ ఆన్ ఎర్త్ ఆఫ్ ది విల్ ఎనర్జీ ఆఫ్ ది ఎస్టాబ్లిష్డ్ బీయింగ్. ఎస్టాబ్లిష్డ్ బీయింగ్ అనే పదానికి అర్థం ఏంటంటే, సంస్కృతంలో భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, చిత ప్రజ్ఞశ్చ కా భాష అని అడిగాడు అర్జునుడు. అడిగినప్పుడు దాన్నే ఈయన ఇంగ్లీష్లో చెప్తున్నాడు. ఏమని చెప్పాడు? ఎస్టాబ్లిష్డ్ బీయింగ్ అన్నాడు. వాడిని వాళ్ళ విల్ ఎనర్జీ ప్రజ్ఞ, చిత ప్రజ్ఞ అంటే అర్థం. విల్ ఎనర్జీ ఆఫ్ ది ఎస్టాబ్లిష్డ్ బీయింగ్. చితమైనటువంటి ప్రజ్ఞ కలిగిన వాడు అంటే ఎవరు? తన మీద తనకు నమ్మకం ఉన్నటువంటి వాడు, ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వాడు. ఏదైనా పరిస్థితి మనం అనుకున్నట్టుగా లేకపోయేసరికి మనం చాలా భయపడిపోతాం. మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మనంతర వాళ్ళు లేడని మాట్లాడేస్తాం, అంతే కదా. అవతల వాడు మనని ప్రాధాయపడుతున్నాడు అనేసరికి మనం కొండెక్కుతాం. వాడిని మనం ప్రాధాయపడాలి అనేసరికి మనం ఎక్కడ ఉంటాం? వాడికి వెనక్కి అంటాం. ఈ రెండు ఉండవు. చిత్తప్రజ్ఞుడైతే వాడి దగ్గరికి ఎవడన్నా వచ్చినా వాడి ఫ్రెండ్ లాగానే ఉంటాడు, ముక్కు మొహం తెలియకపోయినా సరే. లేదా వాడు ఇంకొక పెద్దవాడిని ఏదైనా ఫేవర్ అడగడానికి వెళ్ళినా ప్రాధాయపడటం ఉండదు. మామూలుగా సార్ ఇలా ఉంది, ఇలా సంగతి, కెన్ యూ హెల్ప్ మీ అని అడుగుతాడు. వాడేమో నాకు పాజిటివ్ లేదు, చాలా థ్యాంక్స్ యూ అని చెప్పి వచ్చేస్తాడు. అంతే. వాడు ఫీల్ అవ్వటం ఉండదు. అలాగా అయితే చూద్దాం వీడి సంగతి రేపు, అది ఉండదు. వీడు మనకు రాకపోతాడా మన దగ్గరికి, ఇవి ఉండవు చిత్తప్రజ్ఞుడైతే. మామూలుగా మన దగ్గరికి రాకపోతాడా, అందులో డాక్టర్లో ఈ వ్యాఖ్యలు ఉంటాయి, ఆ వ్యాఖ్యలు ఉండకూడదు. అవి ఉంటే ఏం లాభం లేదు, రాగద్వేషాదుల్లోకి ఇరుక్కుపోయినామని అర్థం. వాళ్ళకి చిత్తప్రజ్ఞుడికి అట్లా ఉండదు. చిత్తప్రజ్ఞుడికి ఏదైనా సరే ఎవరైనా సరే వాడి యందు ఒకటే భావం ఉంటుంది. దాన్ని ప్రేమ అనండి, లేకపోతే ఏదైనా చెప్పండి. స్నేహితుడైనా సరే, తల్లి అయినా సరే, తండ్రి అయినా సరే, కుమారుడైనా సరే, ఆఫీసర్ అయినా సరే, కిందవాడైనా సరే, పైవాడైనా సరే, వాడు యందు ఉండే భావం ఒకటే ఉంటుంది. వాడిని చిత్తప్రజ్ఞుడు అన్నారు. విల్ ఎనర్జీ అంటే అర్థం. విల్ ఎనర్జీ అంటే పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసం కలిగి ఉండటం. విల్ అంటే అది. ఫస్ట్ రే అంటారు. 7 కిరణముల్లో మొట్టమొదటిది విల్. ఫస్ట్ రే, సెకండ్ రే లవ్, ప్రేమ. ఈ రేస్ గురించి మీకు ఒక 5-6 క్లాసులు పడుతుంది. బట్ ఐ విల్ టెల్ యూ, ఎందుకంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ రేస్ గురించి మీకు తెలిస్తే
అసలు హ్యూమన్ అనాలిసిస్ చాలా బాగా తెలుస్తుంది మనుషులు ఎవడు ఏరియాలో ఉన్నవాడు. ఎందుకంటే రేసును అనుసరించి కూడా వాళ్ళకి వచ్చే జబ్బులు అనేవి ఉంటాయి. ఏరే వాడికి ఏ డిసీజ్ వస్తుంది ఇవన్నీ. అంతేకాదు మనలో ఏది ల్యాకింగో కూడా తెలుస్తుంది. మనలో ఎటువంటి కృషితో మనం చేయాలో, మనలో ఉన్నటువంటి పొరపాట్లు ఏమిటో, మనం ఎలాగ అడ్జస్ట్ చేసుకోవాలో, ఎలా మౌజ్ చేసుకోవాలో మనం అది చాలా బాగా తెలుస్తుంది రేస్ కనుక చదువుకుంటే. ఈ 7 Rays ఇన్ మ్యాన్, ట్రీటైజ్ అండ్ 7 Rays ఈయన కూడా రాశాడు. జ్వాలాకుల మహర్షి రేస్ అండ్ ఇనిషియేషన్స్ అని ఒక వండర్ఫుల్ బుక్ రాశాడు. దాంట్లో మొత్తం ఈయన రాసిన 24 వాల్యూమ్స్లోనూ రేస్ గురించి చాలా అనాలిసిస్ ఉంటుంది. అదొకటి రూట్ రేసెస్ గురించి, మూల జాతులని అవి వేరే వస్తాయి. ఇవన్నీ కూడా చాలా భాగం బ్లావెస్కి ఇచ్చినటువంటి సీక్రెట్ డాక్టర్ గ్రంథం నుంచి తీసుకొని బాగా అనలైజ్ చేశాడు ఈయన, జ్వాలాకుల మహర్షి. మాస్టర్ జ్వాలాకుల అంటారు. చాలా 24 వాల్యూమ్స్లో డీటెయిల్డ్గా అనలైజ్ చేశాడు ఈ పాయింట్స్ అన్నీ కూడా. కానీ ఇప్పుడు మోడర్న్ దాంట్లో స్పిరిచువల్ నాలెడ్జ్లో 7 Rays గురించి ఒకటి తప్పకుండా తెలుసుకోవాల్సింది. చెప్పుకుందాం మనం. ముందు ఇలా ఈ సెంటర్స్ 7 సెంటర్స్ గురించి చెప్పకుండా 7 Rays గురించి వేరే చెప్పుకుందాం. దాంట్లో ఫస్ట్ ఏంటంటే విల్, సంకల్పము అనండి, లేదా ఆత్మవిశ్వాసము అనండి, కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది అన్నమాట. అందుకోసం చెప్పాను. సంకల్ప శక్తి, ఆత్మవిశ్వాసము మొదలైనవి. డెడికేషన్ టు ది పర్పస్ అంటే శ్రద్ధ, కొంతవరకు శ్రద్ధ. వీటన్నిటినీ కలిపి ఒక కామన్ వర్డ్ మీరు తీయమంటే విల్ అనేదే కామన్ వర్డ్ వీటన్నిటికీ. ఇంగ్లీష్లోకి కామన్ వర్డ్ మీరు తీయమంటే దానికి విల్ చెప్పారు. ఆ విల్ అనేది చిన్నగా ఉన్నటువంటి వాడు ఏమి ప్రపంచంలో వాడికి ఏమి, శ్రీరాముడు ఒక ఎగ్జాంపుల్ మనకి. చాలామంది అంటే ఊరికే మనకి నోన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే మనకి అండర్స్టాండింగ్ క్లారిటీ ఉండటం కోసం చెప్తున్నాను. శ్రీరాముడు ఈజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ విల్, కృష్ణ ఈజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ లవ్, సెకండరీ. అంటే ఊరికే స్థూలంగా చెప్పాను, నిజానికి అన్నీ ఉన్నాయి వాళ్ళలో. ఓకే, దేనికి ఎక్కువ ప్రొజెక్ట్ అయ్యారంటానికి రామ ఈజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ విల్. దేనికి భయపడలేదుగా రాముడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేనికైనా సరే మీ ఇష్టం, ఈ నీతంలో రాజుని చేస్తానా మంచిది అన్నాడు, కూర్చుంటాం అన్నాడు. తెల్లారి లోపల రాత్రి 3ంటికి కబురు పెట్టారు రాముడికి, మీ నాన్నగారు అర్జెంటుగా పిలుస్తున్నారని. వాళ్ళ అమ్మగారు అప్పుడే తలంటి పోసి పిల్లవాడిని సిద్ధం చేస్తోంది పట్టాభిషేకానికి. చేస్తూ ఉంటే మీ నాన్నగారు పిలుస్తున్నారు, నేను అర్జెంటుగా నాన్నగారు అలా కైకేయి దేవి పిలుస్తోంది, కైకేయి మందిరంలో ఉండి నాన్నగారు నేను రమ్మంటున్నారు అది చెప్పింది. కైకేయి మందిరంలో నాన్నగారు రమ్మంటా ఏంటా అనుకున్నారు. అనుకొని కౌశల్యాదేవి అంది, మంచిదే ఏముంది, నిన్ను నాన్నగారు ఆశీర్వచనం చేయడానికి స్నానం చేసావు కదా, ఆశీర్వచనం చేయడానికి రమ్మని ఉంటారు, వెళ్ళిరా అంది. వెళ్ళాడు. వెళ్తే ఏమిటో అంత డల్గా ఉంది వాతావరణం. లోపలికి వెళ్తే అంత డల్గా ఉంది. అంటే ఎవరు ఉత్సాహంగా లేరు. ఇప్పుడు పట్టాభిషేకం తెల్లారి జరుగుతోంది అంటే ఎట్లా ఉండాలి వాతావరణం? చాలా సరదాగా. ఇప్పుడు పొద్దున పెళ్ళి అంటే ఎట్లా ఉంటుంది? తెల్లారులు పనిచేస్తుంటారు, ఆడావిడి పరిగెడుతూ చేసిన దండలు ఎక్కడ ఎట్లా ఉంటుంది. అది ఏమి లేదు, చూస్తుంటే అందరూ డల్గా ఉన్నారు. ఆశ్చర్యం అవుతుంది, ఏంటిలా ఉన్నారు, ఏంటిలా ఏదో ఉన్నారు అనుకున్నాడు. వెళ్ళాడు ముందరకు, లోపలికి వెళ్ళాడు. ఎవరు ఏం సరిగ్గా సమాధానం చెప్పలేదు. నాన్నగారు ఏరి ఎక్కడున్నారు అంటే ఉన్నారు లోపల పదనాయన అట్లా అంటున్నారు, కానీ ఉత్సాహంగా లేరు ఎవరు. అర్థం కాలే రాముడికి. లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్తూ ఉంటే తండ్రి అక్కడ పడుకొని ఉన్నాడు, దుఃఖంగా ఉన్నాడు. తల్లి మాట్లాడుతుంది, కైకేయి చెప్పింది, ఇలాగ 2 వరాలు నేను కోరాను, నీ తండ్రి అప్పుడు ప్రామిస్ చేశాడు, ఇవన్నీ చెప్పి నిన్ను అరణ్యవాసానికి పంపించడం నా మొదటి కోరిక. 2 భరతుడికి పట్టాభిషేకం చేయటం, ఇది 2వ కోరిక నాకు కోరింది. మీ నాన్నగారు ఈ విషయం చెప్పడానికి నీకు సిగ్గుపడి ఆయన చాలా బాధపడుతూ ఉన్నారు. ఇది సంగతి. నీ తండ్రి యొక్క ఇచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని పాలించడం నీ ధర్మం అని ఆవిడ చెప్పింది. అలాగా అన్నాడు. పర్టర్బ్ అయిపోవడం కానీ, కన్ఫ్యూజ్ అయిపోవడం, కంగారు పట్టడం కానీ ఏమీ లేదు.
అవును, ఏముంది అందులో ఉన్నాడు. నన్ను పట్టాభిషేకం చేసినా భరతుని పట్టాభిషేకం చేసినా ఏముంది తేడా అన్నాడు. ఓ చాలా ఉంది మనకైతే. అయ్యో ఆస్తి నీకేమి ఇవ్వను, నీకు భిక్షాపాత్ర తమ్ముడి పేరు రాసేస్తున్నాను ఆస్తి అంటే తలకాయ తీసిన వాడు కూడా ఉన్నారు. తండ్రికి బుర్ర బదలు కొట్టేసేయటం, తలకాయ తీసేయటం, ఇవన్నీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అనుకోవడం సంగతి తీసి పక్క పెట్టండి. ఎలా చేస్తారు అలాగని. వీళ్ళ ఆహారం, రావణాసురుడి ఆహారం, వాళ్ళు ఉన్నారు అప్పుడు. అలాంటిది రాముడు ఏమన్నాడు, మంచి ఏముంది అలాగా అన్నాడు. భరతుడికి పట్టాభిషేకం చేస్తే నాకు అంతకన్నా సంతోషం ఏమిటని అడిగాడు రాముడు. నాకు కావాల్సిందే ఉంది, అంతకన్నా నాకేం కావాలన్నాడు. అంటే అర్థం కదా ఆవిడకి. కైకే ఉంది, గోల్ చేస్తాడు, ఎలా వచ్చింది అది ఇది అంటాడు. యుద్ధం అది ఎత్తింది. యుద్ధం ప్రకటిస్తాడేమో రాముడు. యుద్ధం ప్రకటిస్తే ఏం చేయాలి ఇంత ఆలోచిస్తే అదంతా అదేమి కాదు, ఇవి గో అహెడ్ అని చెప్పేసి ఆవిడ అదే రాముడు ఏముంది అందులో, భరతుడికి పట్టాభిషేకం చేస్తే ఒకటి, నాకు పట్టాభిషేకం చేస్తే ఒకటినా, ఏముంది అన్నాడు. అరణ్యవాసంకి ఏమిటి, అరణ్యవాసంకి వెళ్తే మాత్రం ఏముంది, ఇక్కడ ఎట్లా ఉంటుంది, నాకు అక్కడ అట్లాగే ఉంటుంది, అసలు నాకు అరణ్యవాసం చేయాలి, నాకు చాలా కోరిక కూడా ఉంది అన్నాడు. చిన్న విషయంలాగా కనిపిస్తుంది కానీ ఎంత పట్టరిపోతామో తెలుసండి. అన్నకి తమ్ముడికి బట్టలు పెడుతూ ఉంటే, లేదా అక్క చెల్లెళ్ళకి బట్టలు పెడుతూ ఉంటే, చెల్లెలకి చీర ఖరీదు 100 రూపాయలు ఎక్కువ అయితే, అక్క చెల్లె దానికి 400, చెల్లెలకి 500 అయితే అక్క ఇంకా ఆ రోజు ఇంకా గోల ఇంట్లో. ఫర్ మైన్యూట్ థింగ్స్ వీఆర్ సో సెన్సిటివ్. నాకు 400 దానికి 500 ఏమిటని, లేకపోతే అన్న తమ్ముడు అయితే నాకేం చేయడం అడిగి అంతే, నువ్వు నాకు ఎక్కువ రాజు అడిగి తక్కువ రాజు, ఇదే గోల. ఎవరైనా ఇట్స్ నాట్ సింపుల్ థింగ్. అంటే సైకాలజీలో జాగ్రత్తగా నాకు తీసుకున్నట్టయితే రాముడి యొక్క మ్యాగ్నానిమిటీ ఇమాజిన్ చేయడానికి ఇప్పుడు మనకున్నటువంటి కెపాసిటీ సరిపోదు. ఇప్పుడు వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. పిచ్చోడి కింద లెక్కేస్తాం మామూలుగా అయితే. అంతేకాదు మరి ఆస్తి మొత్తం తమ్ముడికి రాస్తూ ఉంటే ఊరుకున్నాడంటే అన్న ఒకటి చెవట కింద లెక్క మన లెక్క ప్రకారం ఇమీడియట్గా నోటీస్ ఇవ్వద్దు. ఇమీడియట్గా ఇస్తారా ఎవరా చెప్పండి. దాన్ని ఏమంటారు మన స్టే అయినా స్టే అని ఇంజంక్షన్ ఆర్డర్, అది ఆయన కరెక్ట్గా చెప్పాడు. ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి స్టే ఇస్తాడు ముందు, తర్వాత చేసిన కోర్టులో ఆస్తి మొత్తం ఖర్చు అయిపోయినా పర్వాలేదు. దట్ ఈజ్ ది యాటిట్యూడ్. ఇప్పుడు మనం ఉన్నటువంటి యాటిట్యూడ్. మరి రాముడు ఉన్నటువంటిది, రాముడు పరిస్థితి వేరు. కానీ జాగ్రత్తగా మీరు ఏమైనా అర్థం చేసుకోవడానికి కొంచెం ప్రయత్నం చేస్తే మీలో కూడా ఆ విల్ ఆస్పెక్ట్ కొంచెం పెరుగుతుంది. ఎందుకంటే మనందరిలోనూ అట్టర్లీ ల్యాకింగ్. అసలు విల్ నెంబర్ 1 వాడు ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవరు లేడని రాశాడేనా వేళకోళ మహర్షి. కాస్త కూర్చో ఎవరికైనా ఉన్నా అది విల్ కాదది, ఒకే సెకండ్ రేలో కొంచెం బాగా ప్రొజెక్ట్ అయ్యి ఈ ఉన్నటువంటి వాళ్ళే తప్ప ఫస్ట్ రే వాళ్ళు కాదన్నాడు. ఎవరు లేడని చెప్పాడు ఆల్మోస్ట్ భూమి మీద. అంటే ఎవరు లేదంటే ఎక్కడో ఉంటాడేమో మొత్తం భూమి మీద ఒకడో ఎవరో తప్ప పూర్తిగా విల్ ఆస్పెక్ట్ ఉన్నటువంటి వాడు ఎవడు ఉండడు, ఎవరు లేడన్నాడు ఆయన. వెరీ డిఫరెంట్. అంటే మనం చేత జాగ్రత్తగా రాముడిని కనుక జాగ్రత్తగా ఆయన చేసినటువంటి ఇది ఆయన ప్రవర్తన చేయటం అంటే రాముడు బిహేవియర్ ఎట్లా ఉంది అన్నది రామాయణం జాగ్రత్తగా చదువుకోవాలి. వాడితో వాడు ఎలా మాట్లాడాడు, ఎక్కడ ఎలా ప్రవర్తించాడు, ఏం చేశాడు, ప్రతి వరలు చదువుకుంటే మీకు రాముడి యొక్క ప్రవర్తన ఏమిటో తెలుస్తుంది. విల్ అనేది అంటే ఆత్మవిశ్వాసం అనేది రాముడిలో ఎంత చక్కగా ఉందో తెలుస్తుంది. దాన్ని బట్టి ఎలా మనం బిహేవ్ చేయాలో తెలుస్తుంది. అది కల్టివేట్ చేసుకోవాలి. విల్ ఆస్పెక్ట్, నో ఫియర్. అంటే 14,000 మంది రాక్షసులు ఎదురుగా నిల్చుంటే రాముడు నేను ఒక్కడ సమాధానం చెబుతాను, సీత నువ్వు చూస్తూ ఉండన్నాడు. అంటే ఎంత అందరికీ ఉంటాయి శస్త్రాలు అంటే ఆ ధైర్యం ఉంటే చాలు, కుట్రతలు పరేస్తారు. అది ఉండాలి ముందు. అమ్మో 20,000 మంది, అమ్మో ఎలాగా, ఎంత వేస్తే మాత్రమే 14,000 మందిని ఎలా మనం చేయగలం, ఇదంత అట్లా ఆలోచించండి. వాడు పారిపోతాడు ఇద్దరికి. డూ ఆర్ డై అనేది ఉంటుంది మిలిటరీలో. వెనక్కి పారిపోయేవాడు పనికిరాడు. రాముడు ఏంటంటే మ్యాక్సిమం తన ప్రాణం పోతుంది అంతవరకే కదా రిస్క్ మ్యాక్సిమం ఇవి అంతకన్నా ఇంకేం లేదండి. దానికి ప్రిపేర్ అయిన వాడు ఇంక 14,000 మంది 1,00,000 మంది వస్తే మాత్రం ఏం కేర్ చేస్తాడు. 14,000
వీళ్ళు రాక్షసులు అంటే ఒక్కొక్కడు సామాన్యులే. వాళ్ళు వచ్చినటువంటి 20 నిమిషాల్లో మొత్తం వాళ్ళందరినీ సంహరించాలంటే రాముడికి ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం అట్లాంటిది అంత ఫియర్లెస్నెస్. అస్త్రాలు ఉన్నాయి కాబట్టి భయం లేకపోవడం కాదు, భయం లేదు కాబట్టి అస్త్రాలు ఆయనకు ఉపయోగించాయి. ఎవరికైనా అంతే, భయం లేని వాడికి ఎవరికైనా సరే అన్నీ వస్తాయి, మొత్తం ఉంటాయి, నేచర్ వాడికి హెల్ప్ చేస్తుంది. అది అందువల్ల ఆత్మవిశ్వాసం అనేది రాముడు నెంబర్ 1 రే విల్ అంతే. నెంబర్ 2 రే కృష్ణుడి ప్రేమ, పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడే. కృష్ణుడు స్వయంగా కత్తి పట్టకపోయినప్పటికీ అంతకన్నా చాలా ఎక్కువ చేశాడు. అది వేరు, అంటే ఒక్కొక్క అవతారం పర్పస్ ఒక్కొక్కటి. ఈయన పర్పస్ ఏంది, ఆయన పర్పస్ అయింది, అట్లా ఉంటాయి. ఫస్ట్ రే కానీ సెకండ్ రే కానీ వాటి గురించి అనాలిసిస్ మనం ఒక్కొక్క రే గురించి కొంచెం టైం పడుతుంది చెప్తాను నేను. వివరాలు అని ఎవరెవరు మన మోడర్న్ వరల్డ్లో ఎలా బిహేవ్ చేస్తుంటారు అది. ఇది ఫస్ట్ రేకి ఈ సహస్రారం అనేటటువంటిది ప్రధానమైనటువంటి కేంద్రం, సెంటర్. కాబట్టి వీళ్ళలో స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు, వాళ్ళలో ఉన్నటువంటి విల్ ఎనర్జీ అంటే సంకల్ప శక్తి వాళ్ళు ఎవరిలో అయితే వికసించిందో, పరిపూర్తిగా పనిచేస్తుందో వాడిలో ఈ పీనియల్ గ్లాండ్ సహస్రారం అనేది వికసించి ఈ యొక్క పీనియల్ గ్లాండ్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది అని చెప్పాడు. ఈజ్ హ్యాపీ ఫర్ నో రీజన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, కాజ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ బీయింగ్ హ్యాపీ. ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉంటాడు. రావడానికి అన్నాడు, ఏమన్నా అందులో అన్నాడు, ఇక్కడ కూర్చుంటేనే అక్కడికి వెళ్తేనే ఉన్నాడు, అడవిలో అయితేనే ఇక్కడ ఏంటన్నాడు. అది అలాగా మొత్తం జీవితం అంతా కూడా అలాగే ఉన్నాడు రాముడు. వాడు ఎవరో అన్నాడు, అప్పుడు సరే భరతుడు వచ్చాడు, నువ్వే రాజ్యం చేయాలి ఇవన్నీ అన్నాడు. అయిపోయిందా? తర్వాత విభీషణుడు శరణాగతి అది అయిపోయిన తర్వాత లక్ష్మణుడు అడిగాడు, అన్నయ్య బాగానే ఉంది, విభీషణుడికి నువ్వు లంకారాజ్యం ప్రామిస్ చేశావు, బాగానే ఉంది, సపోజ్ రావణాసురుడు వచ్చి నిన్ను కాలు పట్టుకున్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తావని అడిగాడు. రావణాసురుడు వచ్చి నీ పాదాలు పట్టుకుంటే వీడికి లంకారాజ్యం ప్రామిస్ చేసావు, రావణాసురుడు రాజ్యం మరి వాడి రాజ్యం నువ్వు తీసుకోవడానికి లేదు, అప్పుడు ఏం చేస్తాను? అప్పుడు అయోధ్య ఇస్తాను వీడికి అన్నాడు. విభీషణుడికి అయోధ్య రాజ్యం ఇస్తాను, ఏముంది అందులో అన్నాడు. సొల్యూషన్ చాలా సింపుల్, మనకైతే పెద్ద టెన్షన్, అమ్మో ఎలా కావాలి, నిజమే పెద్ద ప్రాబ్లమే, అయితే లంకారాజ్యం డివైడ్ చేద్దాం, అప్పుడు వాడిని డివైడ్ చేయమని చూద్దాం, ఇలా ఆలోచిస్తాం. చాలా అంటే ఇట్లాంటి ఎగ్జాంపులే ఇంకొకటి చెప్తాను. ఒకసారి మాస్టర్ గారు వేములవాడ వెళ్ళినప్పుడు అక్కడ స్నానం చేశారు అక్కడ చటాకల్లో స్నానం చేసి ఇవతలకు వచ్చారు. ఇవతలకు వస్తే తుండుగుడ్డ కట్టుకొని ఉన్నారు, ఇంకే చొక్కా దిక్కయ్యింది. స్నానం చేసి ఇవతలకు వస్తుంటే ఎవరో బ్రాహ్మడు వచ్చి, అయ్యా యాన ఇవ్వండి, ఉంగరం తీసి ఇచ్చేసారు. అంటే నేను కాదు, ఆయన ఉంగరం, వజ్రపు ఉంగరం, చాలా ఖరీదైంది, తీసి ఇచ్చేసాడంటే. అంటే సెకండ్ థాట్ లేదు ఇంకోటి. అది ఆలోచించి ఆ ఉంగరం ఎలాగా, ఆ ఉండవా ఇప్పుడు ఇస్తానని చెప్పి జాగ్రత్తగా నోట్లు లెక్కట్లా, అందులో 5 రూపాయలు 2 రూపాయలు లేదా రూపాయో ఎతికి, అసలు వీడికి అంత అర్హత ఏముంది, వీడికి వేదం వచ్చా వచ్చా, ఇంత థింకింగ్ లేదు ఆయన. అదనమాట చాలా మెన్ ఆఫ్ యాక్షన్. తక్కువ ఏదంటే అది తీసి ఇచ్చాడు అంతే, మిగతావన్నీ తర్వాత తీసాడు అనమాట. అది రావాలన్నమాట. వీళ్ళు పూర్తిగా వర్క్ చేస్తున్నటువంటి వాడికి ఒక్కడికే అది ఉంటుంది. నో హెజిటేషన్ ఫర్ డూయింగ్ ఎనీథింగ్. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. అలా ఏమన్నాడు, నేను లంకారాజ్యం అయితే అయోధ్య ఇచ్చేస్తాను, ఏముంది అందులో. మరి నీకెలాగా అంటే నీకేముంది, ఇప్పుడు ఎలా ఉన్నా, ఇప్పుడు హాయిగా అడవిలో ఉన్నాం, బాగానే ఉన్నాం కదా, ఏముంది అందులో అన్నాడు. అది రాముడి యొక్క క్యాల్కులేషన్, రాముడి యొక్క ప్రవర్తన అట్లా ఉంటుంది. అలా మనం ఎందుకు పనికిరాలేదు, తెలుసుకుంటూ ఉంటే ఎప్పటికన్నా బాగుపడతాం. అంతే. రాముడి గురించి మాట్లాడటానికి, జడ్జి చేయడానికి స్టేచర్ సరిపోవద్దు. మన లెవెల్ ఏమిటి, వాళ్ళ రాముడి లెవెల్ ఏమిటి. ఊరికే బాగుతూ ఉంటారు సొల్లుబాబుడు. రాముడి గురించి అనలైజ్ చేయడానికి దేవుడు ఇవన్నీ మాటలు నేను మాట్లాడతాను. రాముడు దేవుడు అవ్వచ్చు అవ్వవచ్చు, తీసి పక్కవాడే. ఈ క్వాలిటీ నేను చెప్తున్నాను. ఇది ఎక్కడ ఉంది, చూపించి ఇంకొకటి ఇలా చేసినాను, ఇంపాసిబుల్. ఎక్కడ చూపిస్తాడు? దానివల్ల దేవుడు అయ్యాడు. కానీ దేవుడు కాబట్టి మనం దండేటలా
బికాజ్ ఆఫ్ దీస్ క్వాలిటీస్ ఈజ్ ఇన్కార్నేషన్. సందేహం అండి అది. అంటే వీళ్ళ కోసం నేను ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చింది. ఎందుకు అంతకన్నా మనకి ఎగ్జాంపుల్ లేదు. ఉన్నారు ఇంకా అటువంటి వాళ్ళు, మహానుభావులు ఇంకా ఉన్నారనుకోండి. ఓకే, అక్కడ వస్తారు మనకి. దేనికి భయపడిన వాళ్ళు, సంకల్పం, దృఢమైన సంకల్పం ఉన్నవాళ్ళు, అంతే, ఆత్మవిశ్వాసం. చేస్తానంటే చేస్తానంటే, ఇంకా తిరిగిలేద్దాను. అందుకోసం చెప్తాను. వాళ్ళు ఇట్ ఈజ్ ది ఆర్గన్ ఆఫ్ సింథసిస్. ఇది ఆర్గన్, సహస్రారం అనేది ఆర్గన్ ఆఫ్ సింథసిస్. అంటే అనేకమైనటువంటి వాటిని సమన్వయము చేసుకోగలిగిన శక్తి, వివేచనము ఉంటుంది, అది ఉంటుంది. సింథసిస్ అది. బికాస్ ఇట్ గ్యాదర్స్ ఇన్ టు ఇట్ సెల్ఫ్ ది ఎనర్జీస్ ఆఫ్ ది 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ మేనిఫెస్టెడ్ లైఫ్. 3 రకాలైనటువంటివి ఉన్నాయి కదా. సింథసిస్ కూడా ఉంటుంది. వెళ్ళు, తర్వాత లవ్ గురించి కూడా చెప్పాను కదా. ప్యూర్ లవ్, ఇంపర్సనల్ లవ్, చాలా ఇంపర్సనల్ లవ్. ప్రేమలో ఇంకేం సందేహం లేదన్నమాట. ముందు వెనకాల ఆలోచన లేదు. అలాంటి ప్రేమ కలిగిన వాళ్ళు. మూడోది ఏంటంటే థర్డ్ రే ఏంటంటే క్రియేటివిటీ, యాక్టివిటీ. అంటే సృజనాత్మకమైన శక్తి అంటాం మనం. వాళ్ళు ఇన్వెంట్ చేసేవాళ్ళు, ప్రొఫెసర్సు, న్యూటన్ను, లేకపోతే ఐన్స్టీను, వీళ్ళందరికంటే దే గాట్ ఇన్వెంటివ్ జీనియస్. ఆ ఇన్వెంటివ్ అనేటటువంటి కెపాసిటీ ఉందే, దాన్ని ది ఆర్ట్ ఆఫ్ క్రియేషన్, క్రియేటివ్ ఎనర్జీ, అది ఈ థర్డ్ రేకి సంబంధించినటువంటిది. ఈ థర్డ్ రే ఆఫ్ యాక్టివిటీ, థర్డ్ రే ఆఫ్ యాక్టివిటీ. అది ఏంటంటే ది ఎనర్జీ సింక్రనైజ్ అండ్ ఫోకస్డ్ ఇన్ అరౌండ్ అండ్ అబౌవ్ ది హెడ్ ఆర్ ఆఫ్ గ్రేట్ బ్యూటీ అండ్ ఎక్స్టెన్సివ్ రేడియేషన్. చాలా చక్కటి అందము లేక బ్యూటీ అనే దానికి చాలా మంచి, అంటే ప్రకృతిలో ఉన్నటువంటి సహజమైనటువంటి ఆనందం. అవి గ్రేట్ బ్యూటీ అండ్ ఎక్స్టెన్సివ్ రేడియేషన్ ప్లస్ డైనమిక్ ఎఫెక్టివ్నెస్. వీళ్ళకి బ్యూటీ అంటే మనకు మామూలుగా తెలిసినటువంటిది భౌతికమైనటువంటి అందం మనకు తెలుసు. కాక చక్కటి కవిత్వం ఎవరన్నా రాశారనుకోండి, చాలా బాగా మంచి వర్ణంతో రాశారనుకోండి, అది బ్యూటీ ఇన్ పొయట్రీ, బ్యూటీ ఇన్ థాట్ అవుతుంది. అదే వాడు చాలా బాగా చెప్పాడండి, వాడు చెప్తూ ఉంటే చాలా చాలా చక్కగా చెప్పాడు అని మీరు అంటారు. అదేమిటంటే బ్యూటీ ఇన్ ఎక్స్ప్రెషన్, బ్యూటీ ఇన్ స్పీచ్ ఆర్ ఎక్స్ప్రెషన్, అలాగా ఉంటాయన్నమాట. మరి ఆర్ట్ బ్యూటీ కూడా ఒక రకమైన బ్యూటీ. అది ఇవి బ్యూటీ ఇన్ వేరియస్ ఫేజెస్. కాకపోతే చాలా బాగుంది అని వాడు అన్నప్పుడు, ఒక బొమ్మ కానీ లేక ఒక విషయం కానీ ఒక పాట కానీ చాలా బాగుంది అని అన్నప్పుడు, ఆ పాటను తీసేస్తే వాడి మనసులో, అప్పుడు వాడి మనసులో ఉన్నటువంటి దాన్ని, ఆ స్థితిని బ్యూటీ వితౌట్ ఫారం ఆర్ థాట్ అంటారు. జాగ్రత్తగా ఈ పాయింట్ అర్థం చేసుకోండి. ఇది అర్థం చేసుకోవడానికి ఒక కారణం ఉంది, అదేమిటో తర్వాత చెప్తాను.
బ్యూటీ ఇన్ ఫారం అన్నది మనకి మామూలుగా తెలుసు, చక్కగా మంచిగా ఏదో చక్కగా డెకరేట్ చేసాం, చాలా మంచి బ్యూటిఫుల్గా ఉంది. దానికన్నా చక్కగా మంచి చక్కటి కవితను రాశాడు ఒక ఆయన ఎవరన్నా, ఏదో మంచి పాట రాశారు, చదువుతూ ఉంటేనే మనకి చాలా ఆనందంగా ఉంటుంది. అదేంటి బ్యూటీ ఇన్ థాట్ ఆర్ బ్యూటీ ఇన్ థాట్. ఏదన్నా చక్కగా మాట్లాడాడు ఒక అతను, చాలా బాగా మాట్లాడిన అతను మాట్లాడుతూ ఉంటే అసలు ఏమిటో ఇంత బాగా మాట్లాడాడంటే అంట, చాలా బాగా మాట్లాడాడు. అది బ్యూటీ ఇన్ స్పీచ్. కాబట్టి బ్యూటీ ఇన్ మ్యాటర్ ఆర్ ఫారం, బ్యూటీ ఇన్ స్పీచ్, బ్యూటీ ఇన్ థాట్. ఈ మూడు ఉన్నప్పుడు మన మనస్సులో ఉన్నటువంటి స్థితి ఏమిటి? చక్కటి మంచి బొమ్మ చూసాం, చాలా బాగుంది. ఆ తర్వాత కొంచెంసేపటి దాకా ఆ బొమ్మ గుర్తొస్తుంది. అప్పుడు కూడా మన మనస్సులో ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉంటుందో ఆ బొమ్మను చూసినప్పుడు మన మనస్సులో కలిగిన మార్పు ఏదిందో అది కొంచెం మీరు గుర్తు చేసుకున్నట్లయితే, జ్ఞాపకం పట్టుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే, చక్కటి పాట పాడినప్పుడు ఆ పాట ఉన్నాడు అయిపోయింది. అప్పుడు మీ మనసులో ఉన్న స్థితిని మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే దాన్ని ఏమంటారు? బ్యూటీ వితౌట్ ఎనీ ఫారం ఆర్ థాట్ ఆర్ స్పీచ్ ఆర్ ఎనీథింగ్, ఇట్ ఈస్ బ్యూటీ ఇన్ ఇట్ సెల్ఫ్. బ్యూటీ ఇన్ ఇట్ సెల్ఫ్, బ్యూటీ వితౌట్ ఎనీథింగ్ అంటే బ్యూటీ యొక్క అసలు ఎసెన్స్ అనమాట. ఇట్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ బ్యూటీ. దాన్ని ఏమన్నారంటే ఎసెన్స్ ఇన్ బ్యూటీ అనగానే మనకి సంస్కృతంలో చెప్పిన పదం ఏంటి? లలిత అనే పదం చెప్పారు. లలిత అనే పదానికి లేదా సౌందర్య లహరిలో ఆయన సౌందర్య అనే సౌందర్య లహరి అని చెప్పారు. అంటే ఆ పదానికి అర్థం అది అంటే అమ్మవారి యొక్క అసలు స్వరూపం. మన పేర్లు పెట్టేసేసరికి అమ్మవారు అనగానే వెంటనే చేతిలో 3 తలకాయలు ఇవన్నీ ఊహించేస్తాం, అయిపోయింది. ఆవిడని రాస్త పట్టుకొచ్చేసి మన లోకల్లో పడేసాం. ఆవిడ ఏదో జాగ్రత్తగా ఉంది, లాక్కొచ్చేసి ఒక శరీరం కల్పించేసి తలకాయలు ఇచ్చేసి తలకాయలు ఏవో సినిమాలు చూపిస్తారు కదా, అది చేసింది అమ్మవారు అనేసరికి ఏంటంటే మనకు ఒక ఫిజికల్ బీయింగ్ అని తప్ప ఇది లేదు. వాళ్ళు మొత్తం లలితాసహస్రనామంలో మొత్తుకున్నదంతా ఇదే, దాంట్లో మొత్తుకున్నదే ఇది. దాంతో మీరు ఆ పదాలు తీసి చదవండి. ఆ తీసి చదువుతుంటే మీకే తెలుస్తుంది ఒక్కొక్క పదంలోనూ వాడు ఇచ్చినటువంటి అన్నిటినీ కలిపి. అందుకని డీజీ సెంటర్ దీని గురించి ఏమనిచ్చాడు? ఇట్ ఈజ్ ది అమాల్గమేషన్ ఆఫ్ ఆల్ సెంటర్ సింథసిస్ ఆఫ్ ఆల్ ది సెంటర్ ఆఫ్ ఆల్ ది ఎనర్జీస్. మొత్తం మీకు తెలిసినటువంటి శక్తులు అన్నీ కూడా సమన్వయం చెందినటువంటి స్థితి, అది అమ్మవారి యొక్క పరిపూర్ణ స్థితి అని చెప్పారు. అంటే శివుడితో వివాహం జరుగుతుందా, పార్వతి పరమేశ్వర కళ్యాణం జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందా? ఆడ కొండ మీద. ఏది కొండ అంటే ఇదే, మంచు కొండ అంటే ఇది ఇదే, తెల్లగా ఉంటుంది కదా, బ్రెయిన్ ఎట్లా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, లైట్ ఎనర్జీ ఉంటుంది, చల్లగా ఉంటుంది. దాన్ని మంచుకొండ కైలాసం అని చెప్పారు. పార్వతి అంటే మన వెన్నెమ్మక చివరి దగ్గర నుంచి శిరస్సులోకి కింద నుంచి పైకి ప్రయాణం చేస్తూ వెళ్ళేటటువంటి శక్తి. దాన్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో చెప్పాం. కుండలని అన్నా, అమ్మవారన్నా, మిష్టం ఏదైనా చెప్పండి. తపస్సు చేస్తూ పెడుతుంది ఆవిడ, మళ్ళీ తిరిగి పుట్టిందిట మానవలోకంలో, పుట్టి తపస్సు చేస్తుంది. సత్ అనే పేరు, సత్ అనే పేరుతో చేసిందిట ఆయన కోసం. తర్వాత అదంతా బోల్డంత కథ అనుకుంటాం, ఒకసారి ఎప్పుడు నేను చెప్తున్నా. తర్వాత ఆమె మళ్ళీ పార్వతిగా పుట్టిందిట, పుట్టి ప్రయాణం చేసి వెళ్ళిందిట. అంటే తపస్సు చేస్తోంది, చేసిందిట, ఎంతో తపస్సు చేసిందిట ఆవిడ. చేయగా అప్పుడు శివుడు ప్రసన్నమైనట. అంటే అర్థం ఏంటి? కింద నుంచి పైదాకా ప్రయాణం చేసి ఇక్కడికి వెళ్ళేసరికి ఇక్కడ ఉన్నటువంటి శివ అనే పదానికి హ్యాపీనెస్, ఎటర్నల్ హ్యాపీనెస్ అని అర్థం. ఆ పదానికి
అక్కడికి ప్రయాణం చేసి వెళ్ళించిన అమ్మవారు. అప్పుడు శివుడు ప్రసన్నుడయ్యాట. అంటే అర్థం అంటే ఈ యొక్క కుండలని శిరస్సును చేరి ఇక్కడ ఉన్నటువంటి సహస్రారమునందు అంతర్యామి యొక్క ప్రజ్ఞ అయింది, లయం అయింది అని అర్థం. పరమేశ్వరుడు యొక్క అంశకి ఇది రిప్రజెంటేటివ్ ప్లేస్. ఇక్కడ సహస్రారం, సహస్రారం అనేది జీవుడికి భగవంతుడికి మధ్య కనెక్టింగ్ పాయింట్. ఇది ఇక్కడికి వచ్చాడంటే జీవత్వం అనేది పోయి అంతర్యామిత్వం అనేది వస్తుంది. ఇక్కడ అంటే ఇక్కడికి వచ్చి, ఇక్కడికంటే ఫిజికల్గా కాదు, స్పిరిచువల్గా ఇక్కడికి వచ్చేసరికి బ్యారియర్ దాటాడు. హ్యూమన్ అనేటటువంటి బ్యారియర్ దాటి డివైన్ అనే దాంట్లోకి పెడతాడు. ఆ బ్యారియర్ క్రాసింగ్ పాయింట్ ఇది. అందుకని కపాల మోక్షం ఉంటుంది. ఇది బుడబదలు కొట్టడానికి కాదు, అర్థం. క్రాసింగ్ ది బ్యారియర్. అమ్మవారి యొక్క